4% అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 60% ఉన్న బీసీలకు 42% ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీసీ సంఘాల నేతలు. బీసీ రిజర్వేషన్లను అడ్డుపడుతున్న అగ్రవర్ణ వారికి రాజకీయ భవిష్యత్తు ఉన్నదని హెచ్చరించారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిబాపులే విగ్రహం వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. తమాషా ప్రకారం మేమంతా మాకంతా రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓసీలకు కేంద్ర ప్రభుత్వము ఎలాంటి ధర్నాలు కానీ ఎలాంటి రాస్తారోకలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కేవలం 5-6% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వము మేము ఇంత జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంత 56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కూడా ఓర్వలేని ఈ అగ్రవర్ణ కుట్రలను మేము తిప్పికొడతాము. ఎందుకంటే మేము నోటికాడికి వచ్చినటువంటి కూడును అగ్రవర్ణాలు రాకపోవడం జరిగింది. హైకోర్టులో ఉన్నటువంటి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి మాధవరెడ్డి ముఖ్యంగా నీకు చెప్తున్నా, రెడ్డి జాగ్రత్త పేరుతో నువ్వు బీసీల మీద అవాకులు చవాకులు పేరుతున్నావు. నిన్ను ఖచ్చితంగా మేము బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తాం. అగ్రవర్ణాలు ఏదైతే మాకు బీసీ రిజర్వేషన్ అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ భూస్థాపితం చేసే రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా చేస్తాము. ఈ రోజు మా కామారెడ్డి జిల్లా ఉద్యమాల పురుటి కట్టిన కామారెడ్డి జిల్లా నుండి మేము హెచ్చరిస్తున్నాము. బీసీ రిజర్వేషన్లు కేవలం రాజకీయాలని కాదు, 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధింపే లక్ష్యంగా మీ బీసీ బహుజన రాజ్యాధికారం ధ్యేయంగా కామారెడ్డి జిల్లా నుండి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతూ గ్రామ క్షేత్ర స్థాయిలో ప్రతి ఊర్లో తిరుగుతూ రాజకీయంగా ఉన్నటువంటి బీసీలను అందరినీ పైకి తీసుకొచ్చే విధంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి బీసీ రాజ్యాధికారం దిశగా మేము పయనిస్తున్నాం. ఖచ్చితంగా కామారెడ్డి